అమ్మా ఏం చేస్తున్నావు? బిస్కెట్స్ చేస్తున్నాను పృథ్వీ. బిస్కెట్స్లో మైదా, షుగర్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని తినకూడదని చెప్తావు కదమ్మా. అందుకే కదా అవేమీ లేకుండా ఇంట్లోనే తయారు చేస్తున్నా. అవునా, అయితే ఎలా చేయాలో నాకు కూడా చెప్పమ్మా. చాలా ఈజీ నాన్న. 1/2 కప్ బటర్లో తీపికి సరిపోయినంత బెల్లం పౌడర్ని వేసుకొని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు రాగి పిండి, 2-3 స్పూన్ల గోధుమ పిండి, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 చిటికెడు ఉప్పు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అమ్మా నీకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకవేళ పిండి ఎక్కువైతే ఏం చేయాలమ్మా? ఏం లేదు నాన్న, కొంచెం పాలు పోసుకొని ముద్దలా తయారు చేసుకోవాలి. అలా ముద్దలా తయారు చేసిన పిండితో నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇంతకీ నీకే షేప్లో కావాలి పృథ్వీ? నాకు స్క్వేర్ షేప్లో కావాలమ్మా. ఓకే. అలా కట్ చేసుకున్న బిస్కెట్స్ని ప్రీహీటెడ్ కడాయిలో ఒక 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అమ్మా స్మెల్ చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉన్నాయో బిస్కెట్స్. సూపర్గా ఉన్నాయమ్మా. అమ్మా నాకు ఇంకా కావాలి. తీసుకోనన్నా. థ్యాంక్ యూ అమ్మా.